సార్ ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా కూడా ఈరోజు చైతన్య ఎంగేజ్మెంట్ అని చెప్పి పెద్ద హల్చల్ చేస్తున్నారు. సో అంటే ఏంటి, ఏం జరగబోతుంది? అక్కినేని తరంలో మూడో వారసుడు అని చెప్పుకోవాలి. అక్కినేని నాగార్జున గారి మొదటి కుమారుడు. తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. సమంత 2017లో పెళ్ళైపోయింది. ఒక 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా మనం చూసాం. అయితే ఈరోజు చైతన్య శోభిత ధూళిపాళ అని చెప్పేసి హీరోయిన్, తను కూడా ఇద్దరిది ఎంగేజ్మెంట్ జరుగుతుంది. నిశ్చితార్థం చాలా తక్కువ మంది సమక్షంలో ఈరోజు జరుగుతుందని చెప్పేసి వార్త అయితే ఉంది. అది అధికారికంగా అయితే కుటుంబ సభ్యులు ఎవరు కూడా ధృవీకరించలేదు. కాకపోతే ఉన్న క్లోజ్ సర్కిల్స్ చెప్తున్న విషయం ఏంటంటే చాలా తక్కువ మంది సమక్షంలో ఇది నిశ్చితార్థం జరగబోతుందని చెప్పేసి సమాచారం అయితే గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా మనం చూసుకుంటే వాళ్ళిద్దరికీ విష్ చేస్తూ చాలా పోస్టులు వస్తున్నాయి. అభిమానుల దగ్గర నుంచి కానీ వాళ్ళకి కాస్త సన్నిహితంగా ఉన్న వాళ్ళు కానీ పోస్టులు చేయటం మనం చూస్తున్నాం. సో ఇది 99% మనం ధృవీకరించాల్సిన వార్తగానే చెప్పుకోవాలి. అయితే అఫీషియల్గా వాళ్ళు ఎప్పుడైతే ధృవీకరిస్తారో దాన్ని మనం అఫీషియల్గా పరిగణ చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు ఈ సమంత నాగ చైతన్య పెళ్లి అనేది 2017లో జరిగింది. 2021లో వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఆ విడాకులు అయిన దగ్గర నుంచి కూడా నాగ చైతన్య రిలేషన్లో ఉన్నాడని చెప్పేసి అడపదడప వార్తలు అయితే వస్తున్నాయి. దాని తర్వాత కొంతమంది హీరోయిన్ల పేర్లు వినపడ్డాయి. తర్వాత ప్రముఖంగా చైతన్య ధూళిపాళ పేరు వినపడింది. కొన్ని ఫారిన్ ట్రిప్పుల్లో వీళ్ళకు కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు రావడం జరిగింది. అప్పుడు కూడా చాలా వార్తలు వచ్చాయి, లవ్లో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారు త్వరలో, అది ఇది అని చెప్పేసి. అయితే పెళ్లి చేసుకుంటారు అనే దానికి ఊతమిస్తూ ఈరోజు ఎంగేజ్మెంట్ అని చెప్పి వార్త రావడం అనేది వాళ్ళ జీవితాల్లో శుభసూచకమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నాగార్జునకి సంబంధించి ఏ వార్త అయినా సరే వాళ్ళు అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఈరోజు ఎంగేజ్మెంట్ తర్వాత ఎంగేజ్మెంట్ ఫోటో పెట్టి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి మనకు సన్నిహితుల ద్వారా వస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు నాగ చైతన్య చూసుకుంటే వయసు పెద్ద వయసు ఏం కాదు, అంటే 37 సంవత్సరాలు తనకి. చైతన్య ధూళిపాళ చూసుకుంటే 32 సంవత్సరాలు. వీళ్ళిద్దరే కలిసి పెళ్లి చేసుకుని ఒకటవటం అనేది హర్షించదగ్గ విషయమే. వన్స్ జీవితంలో ఒక అడుగు వేశారు, ఆ అడుగు ఇద్దరికీ నచ్చలేదు, విడిపోయారు. నాగ చైతన్యను సమంత అప్పట్లో క్యూట్ కపుల్ అని చెప్పేసి, వీళ్ళకి అక్కినేని ఫ్యామిలీ క్యూట్ కపుల్ అని చెప్పేసి టాలీవుడ్లో మంచి పేరుంది. వాళ్ళ పేరుకి కూడా ఒక క్రేజ్ ఉంది. ఇప్పటికి కూడా నాగ చైతన్య సమంత విడాకులకు సంబంధించి వార్తలు ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు విడిపోయారు వీళ్ళు అనేది ఎవరికి తెలియదు. బట్ విడిపోతున్నాం అని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు. సో ఈరోజు నిశ్చితార్థం జరుగుతుంది, చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పి వార్త రావడం అయితే వాళ్ళ కుటుంబానికి ఒక శుభవార్తగా మనం చెప్పుకోవాలి. ఈ శోభిత ధూళిపాళ ఎవరు, వీళ్ళు అసలు ఎప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారని అనుకోవచ్చు? శోభిత ధూళిపాళ హీరోయిన్ అమ్మ, మీకు తెలిసి ఉంటుంది, సినిమాలు చూస్తావు కాబట్టి. కాకపోతే తన బ్యాక్గ్రౌండ్ అనేది పెద్దగా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ తను చేసినటువంటి మేజర్ సినిమా కానీ, గూఢాచార సినిమా కానీ తెలుగులో వచ్చినటువంటి సినిమాలు అవి. దాని తర్వాత తమిళ సినిమాలు కొన్ని చేసింది, తర్వాత ఇంగ్లీష్ సినిమాలు ఇట్లా చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మూవీస్ కూడా కొన్ని అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఆ అమ్మాయి నెగిటివ్ ప్లేస్ వచ్చేసరికి, తన మూలాలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, మన తెలుగు అమ్మాయి అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలోకి సంబంధించినటువంటి అమ్మాయి అనమాట. ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి. తను 2013లో మిస్ ఇండియా కాంటెస్ట్లో రన్నరప్గా తను ఉందన్నమాట. 2013లో మిస్ ఇండియాకి పోటీలు జరిగితే దాంట్లో విన్నర్ కాకుండా రన్నరప్గా తను ఉండింది. అప్పటి నుంచి కూడా మోడలింగ్లో అయితే తనకి చాలా మోడలింగ్ యాడ్స్ కనుక అన్ని ప్రచారానికి సంబంధించినటువంటి యాడ్స్లో తను యాక్ట్ చేస్తూ వస్తుంది. అలానే సినిమాల్లో కూడా యాక్ట్ చేసి వస్తుంది. హీరోయిన్గా తనకంటూ ఒక క్రేజ్ ఉంది. శోభిత ధూళిపాళ తను సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి అందరికి కూడా తెలుసు. బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు చేసింది. సో ఇండియా వైడ్గా తనకి ఒక ఫేమ్ ఉంది, తనకు ఒక గుర్తింపు ఉంది. సో టాలీవుడ్లో అక్కినేని పెద్ద కుటుంబం ఉన్నటువంటి అక్కినేని కుటుంబానికి వారసుడిగా ఉన్నటువంటి నాగ చైతన్య శోభిత ధూళిపాళ నిశ్చితార్థం ఈరోజు జరగడం అనేది వాళ్ళ లైఫ్లో ఒక మరపురాని రోజుగా చెప్పుకోవాలి. వాళ్ళ కొత్త జీవితానికి ఈరోజు పునాది పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిశ్చితార్థం అంటే పెళ్లికి సగం పెళ్ళి అయిపోయినట్టే మనం చెప్తుంటాం. సో వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, వీళ్ళిద్దరూ ఒక్కటవుతున్నారని చెప్పేసి అఫీషియల్గా ఈరోజు ఏ క్షణమైనా వార్త రావచ్చు, ఫోటో అయితే బయటికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనం ఇది నాగ చైతన్య ఒక ఇంటివాడు కాబోతున్నాడు, మళ్ళీ అక్కినేని కుటుంబంలో శుభకార్యం జరగబోతుంది అనేది అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కూడా కలిసి ఉండాలని మనం కోరుకుందాం. సార్ ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ విడాకులు 2021లో తీసుకున్నారు. ఇప్పటి వరకు చైతన్య కానీ సమంత కానీ బయటకు వచ్చి మేము ఈ రీజన్ వల్ల విడాకులు తీసుకున్నామని ఇప్పటివరకు బయటకు వచ్చి చెప్పలేదు. ఇంతకుముందు ఒక మూవీ ప్రమోషన్లో నాగ చైతన్యని ప్రముఖ యాంకర్ డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా
అతను ఈ క్వశ్చన్ని దాటేశాడు అనమాట, అంటే రెస్పాండ్ అవ్వలేదు. అవును. సో అంటే ఈ సెకండ్ రిలేషన్ పెట్టుకున్నారు కాబట్టే వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారని మనం అనుకోవచ్చా? స్పెషల్గా ఒక్కటిగా అయినామా అని చెప్పేసి పెద్దలు కుదిర్చిన పెళ్లిగా వాళ్ళు చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు 2017లో. దాని తర్వాత 4 ఇయర్స్ బాగానే ఉన్నారు. 4 ఇయర్స్ తర్వాత విడాకులు తీసుకోబోతున్నారని చెప్పి గాసిప్లు వచ్చినాయి. వీటిని గాసిప్లా అని చెప్పి చాలామంది కొట్టిపారేశారు. తర్వాత అధికారికంగా వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మేము ఫ్రెండ్స్గా ఉండిపోతున్నాము, రిలేషన్ నుంచి బయటకు వస్తున్నాం అన్నట్టుగా, విడాకులు తీసుకున్నాం అన్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగిపోయింది. సో ఆ తర్వాత వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు విడిపోయారు, నాగ చైతన్య తప్పు ఉందా, లేకపోతే సమంత తప్పు ఉందా, సమంతకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, లేకపోతే నాగ చైతన్యకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, ఈ రకరకాల చర్చలు అయితే వచ్చినాయి బయటికి. బట్ 4 గోడల మధ్య వాళ్ళిద్దరికి ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అయితే తప్ప తెలియదు. కొన్ని సందర్భాల్లో అయితే నాగార్జున గారు నేషనల్ మీడియాకి వచ్చిన ఇంటర్వ్యూలో సమంతది మిస్టేక్ ఉందని చెప్పేసి నాగార్జున గారు మాట్లాడారు అని చెప్పేసి వార్తలు కూడా వచ్చినాయి. బట్ వాటిని ఖండించడం కూడా జరిగింది. నేను ఎక్కడ కూడా ఏ విషయం మాట్లాడలేదు, మీరు వస్తున్నటువంటి అవాస్తవాల్ని స్పెక్యులేట్ చేయొద్దు, ప్రచారం చేయొద్దు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. సో ఈ విషయంలో కూడా కారణం ఏంటనేది మనకి వాళ్ళు చెప్తే తప్ప ఎవరికి తెలియదు. బట్ రిలేషన్లో ముందు నుంచి ఉన్నారా, లేకపోతే ఇప్పుడు విడాకుల తర్వాత వీళ్ళు రిలేషన్లో ఉన్నారనేది అది వాళ్ళే చెప్పాలి. ఇంకా ఎందుకంటే విడాకుల తర్వాతే ఈ అమ్మాయి పేరు బయటకు వచ్చింది. వార్తలు రావడం కూడా విడాకుల తర్వాతే వచ్చింది. రీసెంట్గానే ఒక 6 నెలలు లేకపోతే 7 నెలలు వెనక్కి వెళ్తే ఫారెన్ ట్రిప్లో ఇద్దరు కలిసి ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు వచ్చినాయి. ఎందుకంటే అభిమానులు చైతన్యతో ఫోటో దిగుతుంటే బ్యాక్లో తను వెనక రెస్టారెంట్లో కూర్చున్నటువంటి శోభిత కనిపించింది. సో ఆ ఫోటో ద్వారా కూడా బయటకు వచ్చింది అనమాట. సో వాళ్ళ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అట్లా విదేశీ టూర్ల ద్వారా వీళ్ళు రిలేషన్లో ఉంటారని చెప్పేసి వాళ్ళ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది అనమాట. ఈరోజు కూడా నిశ్చితార్థం జరుగుతుందని చెప్పి వార్త బలంగా వినపడుతుంది. బట్ వాళ్ళైతే ఎక్కడ ధృవీకరించలేదు కదా. వాళ్ళైతే ఎక్కడ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేకపోతే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ ఎక్కడా కూడా నోరు విప్పిందలేదు అక్కడి కుటుంబం నుంచి. సో వాళ్ళ సన్నిహితుల ద్వారా తెలిసి బయటకు వచ్చి స్ప్రెడ్ అయింది తప్ప న్యూస్ ఇది. ఈరోజు అక్కినేని నాగార్జున గారి ఇంట్లో నిశ్చితార్థం జరగబోతుంది, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే, వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం మాత్రమే నిశ్చితార్థ వేడుకకి హాజరవుతున్నారని చెప్పి వార్తలు బయటకు వచ్చినాయి తప్ప ఎక్కడ కూడా వాళ్ళు స్పందించలేదు. సో మనం ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ముందు నుంచి రిలేషన్లో ఉన్నారా లేకపోతే విడాకుల తర్వాత రిలేషన్లో ఉన్నారా అనేది ఇద్దరిలో ఎవరన్నా బయటకు చెప్తే తప్ప తెలిసే పరిస్థితి అయితే లేదు. నాకు తెలిసి అయితే విడాకుల తర్వాతే ఇద్దరు ఒకటయ్యారని నా అభిప్రాయం. సార్ అలాగే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ కపుల్కి ఒక క్రేజ్ ఉంది. వాళ్ళు విడిపోయినప్పుడు బాధపడ్డ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో సమంతది మిస్టేక్ ఉందని చెప్పినప్పుడు సమంత మీద చాలా మాటలు వచ్చాయి. ఇప్పుడు నాగ చైతన్య ఒకవేళ ఈ నిశ్చితార్థం చేసుకుంటే కనుక ఫ్యాన్స్లో ఖచ్చితంగా ఒక హేట్ అనేది వస్తుంది కదా సార్. అట్లా ఎందుకు అనుకోవాలి, సింపతి కూడా వస్తుంది అనుకోవచ్చు కదా. ఎందుకంటే సమంత మీద సింపతి వస్తుంది కానీ నాగ చైతన్య మీద హేట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు వస్తుంది? తన లైఫ్ తనది. తన ఏజ్ ఏమన్నా ముసలుడు అయిపోయాడా, తనకి రిలేషన్లో ఉండాలని తనకి ఉండదా, లేకపోతే తను ఒక మనిషే కదా. ఒకళ్ళు వద్దనుకున్న తర్వాత ఇంకోళ్ళతో దగ్గర అవ్వటం అనేది అది క్వైట్ న్యాచురల్ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నాగార్జున గారు ఇంటర్వ్యూలో ఇచ్చారనేది స్పెక్యులేషన్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. నేను ఎక్కడ మాట చెప్పలేదు, స్పెక్యులేషన్ అని చెప్పాడు. సో అది పక్కన పెట్టేస్తే చైతన్య రిలేషన్లో ఉంటే ఫ్యాన్స్ హేట్ పెరిగిద్దనో ఫ్యాన్స్ హర్ట్ అవుతారని కాదు. ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. సో విడిగా ఉన్నా కానీ బాగుండాలని కోరుకుంటారు అనమాట. ఇప్పుడు సమంతకి ఏదైతే మయోసైటిస్ వచ్చిందని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది, చాలామంది బాధపడ్డారు. తర్వాత తను కోలుకుంటుందని తన వార్తలన్నీ సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకుంటూ ఉంటే అలవాటు అవుతున్నారు. ఇప్పుడు చైతన్య అయినా సరే తను వైవాహికంగా హ్యాపీగా ఉంటాడు అనుకుంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు బాధపడతారో, ఎందుకు హేట్ చేస్తారు. సో అట్లాంటి అపోహలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కపుల్ ఫ్యాన్స్ బాధపడతారు కదా సార్. ఇద్దరు కపుల్ ఫ్యాన్స్ అంటారు. ఫ్యాన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది? సినిమాలు వస్తే సినిమాలు ఉన్నాయి, బాగున్నాయి, చూడటం, తర్వాత ఆదరించడం, లేదా ఏదైనా ఉంటే ఆటోగ్రాఫ్, ఫోటో, సెల్ఫీ అంతవరకు ఉంటుంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని బాధపట్టాలు, లేదు రోజుల తరబడి కూర్చొని ఏడవటాలు ఇట్లాంటివి ఉండవమ్మా. ఎప్పుడో పాతకాలంలో ఫ్యాన్స్ అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటే పాతకాలంలో ఉన్నారన్నమాట. బ్యానర్ల దగ్గర నుంచి కూడా వాళ్ళని దేవుళ్ళగా ఆరాధించడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడేంటి, కనెక్టివిటీ పెరిగిపోయింది, రోజు కనపడుతున్నారు దగ్గరలో వాళ్ళకి. పాత తరంలో ఎంత హీరోలైనా తెర మీద చూడటం తప్ప, మళ్ళీ లేదా వాళ్ళని అప్రోచ్ అవ్వాలని పర్సనల్గా పనులు కట్టుకుని వెళ్ళటం తప్ప ఫ్యాన్స్కి ఎక్కువ కనెక్టివిటీ ఉండేది కాదు స్టార్స్కి.
సో ఈ రోజు ఏంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్యాన్స్ స్టార్స్ ఇద్దరు కలిసిపోయి రోజు మాట్లాడుకున్న పరిస్థితి వచ్చింది. సో ఈ సందర్భంలో అయితే ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యి ఫ్యాన్స్ బాధపడతారనో అట్లాంటివి అయితే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. లైటర్ వేలో ఉంది, ఫ్యానిజం కూడా ఈ రోజుల్లో లైటర్ వేలో ఉంది.